క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ సినిమా ఒడిస్సీ గురించి ప్రపంచం అంతా ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటా ఉంది? ప్రపంచం అంతా మాట్లాడడం సరే, ఆయనంటే హాలీవుడ్ లో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ డైరెక్టర్, క్యూరియాసిటీ క్రియేట్ చేసినాడు. అన్నిటికీ మించి ఇంటెలిజెన్షియా పరంగా చూస్తే పోల్ పొజిషన్ లో ఉంటాడు హాలీవుడ్ లో అనిపించే ఇమేజ్ ఉన్నాడు. మరి ఇండియాలో ఎందుకని ఒడిస్సీ మీద ఎంత క్యూరియాసిటీ గానీ ఎదురు చూపు గానీ ఉంది? కారణం ఏంటి తెలుసా? ఒడిస్సీ స్టోరీ లైన్ చూస్తే గనక మన కల్చర్తోనూ మన ఆలోచనతోనూ కలిసిపోయినంతగా, పోనీ ప్యారలల్ గా వెళ్తున్నంత దగ్గరతనం ఉంటుంది తెలుసా మీకు. పైగా నోలన్ అంటే టెక్నికల్ బ్రిలియన్స్ ఉండటంతో పాటు నేరేషన్ లో కూడా ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవ్ ని ఈ సినిమాలో చూపిస్తున్నాడు అని మాట్లాడడం కనపడతా ఉంది కదా. ఒకవేళ ఆ టెక్నిక్ గానీ, ఈ నేరేషన్ గానీ, ఆ స్టోరీ గానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్లిక్ అయితే గనక, ఒడిస్సీ సెన్సేషనల్ అనిపించే హిట్ అయితే గనక, అది ఒక రకంగా మహేష్ బాబు వారణాసికి కూడా బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ అవుతుంది తెలుసా. గేట్లు ఓపెన్ చేస్తుంది వరల్డ్ మార్కెట్లో. ఎలాగా మాట్లాడదామండి. ఇది కేవలం ఒడిస్సీ గురించి మాత్రమే కాదు, హిస్టరీ ఉంది ఇందులో, మన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. అన్నిటికీ మించి మహేష్ మూవీకి ఒడిస్సీ అడ్వాంటేజ్ అవ్వొచ్చా అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఒడిస్సీ అనే పేరు ఫస్ట్ లుక్ ఎప్పుడు ఒక 2 years కిందటే నోలన్ రిలీజ్ చేసి ఉంటాడు కదా. అప్పటి నుంచి అసలు ఒడిస్సీలో ఏముంది అని మాట్లాడడము, హోమర్ అని ఆయన రాశాడా ఎప్పుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దమా అని మాట్లాడుతూ ఉన్నారు అందరూ. మరి అప్పుడు రాసిన స్టోరీ ఇప్పుడు ఎలాంటి ఎక్సైట్మెంట్ ని, రిలవెన్స్ ని క్రియేట్ చేస్తా ఉంది? ఇదే హోమర్ ఒడిస్సీతో పాటు ఇలియడ్ కూడా రాశాడు. ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటుగా ఉంటే సర్దుకోండి. ఇలియడ్ అంటే తెలుసా, కాంటెంపరీ లైఫ్ లో ఒక మనిషి, ఇంకా చెప్పాలంటే ఒక మగాడు, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేస్తాడు, తోటి వాళ్ళని హ్యాండిల్ చేయడంలో అయినా, మానసిక సంఘర్షణ అయినా, సొసైటీలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు అని ఆ రచనలో హోమర్ డిస్కస్ చేసి ఉంటాడు. ఎప్పుడు 100 ఏళ్ళు కాదు, 1000 సంవత్సరాలు కదా, బీసీ, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. అంటే చాలా చిత్రంగా ఆ ఇలియడ్ మోడర్న్ వెర్షన్ లాగా ఇప్పటికీ అడాప్ట్ చేసుకునేలాగా మనం నిత్య జీవితంలో ఫేస్ చేసే ఛాలెంజెస్ కి సొల్యూషన్ చూపిస్తున్నట్టుగా ఉంటుంది. టైమ్లెస్ ఎపిక్ అంటే అది కదా. అసలు నాగరికత తెలియదు, భూమి మీద ఏదో ఒక మూల సముద్రాల మధ్యన ఆయన ఉండుంటాడు. గ్రీస్ అంటే ఆయన రాసిన ఆ రచన ఇప్పటికీ రిలవెంట్ గా ఉంది భూగోళం మీద ప్రతి ఒక్కరికి. అంటే దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ఇట్ అని ఒప్పుకోవాలి కదా. అందుకే ఒడిస్సీ కూడా ఇప్పుడు ఇంత ఇంపాక్ట్ చూపిస్తా ఉంది. పైగా ఇంత క్యూరియాసిటీని, ఎక్సైట్మెంట్స్ ని ఫీవర్ డ్రీమ్ ఎపిక్ అంటున్నారు కదా. ఇవాళ రేపట్లో విఆర్ గేమింగ్ వచ్చేసింది, అంతా మోడర్న్ టెర్మినాలజీ వచ్చేసింది కదా. ఫీవర్ డ్రీమ్ ఎపిక్ అంటే ఒక 2 విభిన్నమైన పరిస్థితుల్ని ప్యారలల్ గా తీసుకెళ్తూ చూపించే, చెప్పే నేరేషన్ అంట. పైగా స్క్రీన్ ప్లే టెక్నిక్ ని కూడా ఒడిస్సీలో ఇంటర్లాకింగ్ టైమ్ లైన్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్స్ అనే మెథడ్ లో చూపిస్తా ఉన్నాడు. అంటే 2 వేరు చోట్ల 2 వేరు పీరియడ్స్ లో జరిగిన ఇష్యూస్ ని వన్ ఆఫ్టర్ ఎనదర్ వచ్చి పోతూ ఉంటాయి అనమాట. కేజీఎఫ్ లాంటి సినిమాల్లో చూస్తుంటాము. అదే టెక్నిక్ ని, యాక్షన్ అండ్ ఎమోషన్ ని రెండింటినీ కలిపి, కేజీఎఫ్ లో అయితే ఒక చోట కూర్చుని అప్పుడెప్పుడో జరిగింది మాట్లాడుతూ ఉంటారు. అదే ఇక్కడైతే ఒక చోట యాక్షన్, ఇంకొక చోట ఎమోషన్, ఇలా రెండిట్లోనూ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ని ప్యారలల్ గా తీసుకెళ్లే స్టోరీ టెల్లింగ్. పైగా నోలన్ అంటే ఇంతకు ముందు స్టోరీలో కూడా నేను చెప్పా, వాళ్ళ రేపట్లో అందరూ బ్లూ మ్యాట్ లో, గ్రీన్ మ్యాట్ లో వాడేస్తున్నారు, CGI తో చేసేస్తున్నారు కదా గ్రాఫిక్స్ తో. నోలన్ గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ తక్కువ చేస్తూ ఐమాక్స్ లాంటి కెమెరా రిజల్యూషన్స్ ని ఎక్స్ప్లోర్ చేసేలాగా, రియలిస్టిక్ గా అనిపించేలాగా సినిమాని, సీన్స్ ని, యాక్షన్స్ ని తెర మీదకి తీసుకురావడంలో ఒక స్పెషాలిటీ ఉన్నాడు కదా. అందుకోసమే ఒడిస్సీ గురించి ఇప్పుడు సినిమా అర్థమయ్యే వాళ్ళు, సినిమా చూడాలనుకునే వాళ్ళు, అన్నిటికీ మించి లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ వెయిటింగ్ ఏ స్థాయిలో ఉంది అంటే, అడ్వాన్స్ బుకింగ్ 6 వారాల ముందే ఓపెన్ అయింది. కాస్త అటు ఇటుగా ఇదే టైంలో మరో పెద్ద సినిమా, స్పైడర్ మ్యాన్ సిరీస్ లో ఒక సినిమా వస్తా ఉంటే ఆ సినిమాకి ఐమాక్స్ స్క్రీన్లు దొరకట్లేదు. ఎందుకంటే ఒడిస్సీ కోసం బ్లాక్ చేసి పెట్టారు. యాంటిసిపేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతా ఉంది కదా. ఇదంతా కమర్షియల్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. మరి ఇండియాతో సాపత్యం ఉంది, మన పురాణాలతోనూ మన గాథలతోనూ ఒడిస్సీకి సాపత్యం ఉంది అంటూ ఉన్నాం కదా. ఏంటి ఆ ప్యారలల్ లైన్స్? ఇందులో కొన్ని క్యారెక్టర్ల గురించి తెలుసుకోవాలి. మన పురాణాలకి, ఇతిహాసాలకి, ఏన్షియంట్ రోము, గ్రీస్ విశ్వాసాలకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయేమో అని అనిపిస్తుంది అవి తెలిస్తే. కొన్ని క్యారెక్టర్లు ఒక 3-4 చెప్తాయి, ఎక్కువ చెప్పి విసిగించడం. ఇందులో జ్యూస్ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఈ కింగ్ ఎవరైతే ఉంటారో, లీడ్ క్యారెక్టర్, ఒడిసేస్తో వచ్చే కాన్ఫ్లిక్ట్లో ఈ జ్యూస్ అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. జ్యూస్ అంటే ఎవరు?
జూపిటర్ అంటే బృహస్పతి అనమాట. బృహస్పతి అంటే మన దగ్గర అయితే దేవతల గురువు, వాళ్ళ లెక్క ప్రకారం అయితే గనుక దేవతలకి అధిపతి అంటే ఇంద్రుడు అనుకోవాలి. ట్రూ అడాప్షన్ కాకపోయినా సిమిలారిటీస్ ఎవరితో ఉంటాయి అంటే ఇంద్రుడితో ఉన్న క్యారెక్టర్ అనమాట. దేవతలు ఆగ్రహిస్తే ఎలాంటి సిచ్యువేషన్ ని ఆ ఒడిసెస్ ఆ లీడ్ క్యారెక్టర్ ఫేస్ చేసింది అనే థీమ్ తో నడుస్తూ ఉంటుంది ఈ స్టోరీ. అందుకోసం ఈ క్యారెక్టర్ కి మన ఇంద్రుడి పాత్రకి, పురాణాల్లో కనిపించే పాత్రకి సిమిలారిటీస్ ఉంటాయి. ఈ ఒడిసెస్ ఒక 10 ఏళ్ల పాటు ఏమో ఆ ట్రోజన్ వార్ చేస్తుంటాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రావడానికి ఒక 10 ఏళ్ళ సమయం పడుతుంటాయి ఆయనకి. అంటే టోటల్ గా 20 ఏళ్ల పీరియడ్ లో జరిగే స్టోరీ ఈ ఒడిస్సీ. 10 ఏళ్ళు ఎందుకు పట్టింది? అంతటి వీరుడికి, యోధుడికి, అంత గొప్ప సైన్యం ఉన్న రాజుకి అంటే ఆయన ఫేస్ చేసిన ప్రత్యేక పరిస్థితులు, దేవతలు, ప్రకృతి ఆయన్ని ఎలా డీల్ చేసినాయి, ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినాయి అనే విషయాన్ని ఇందులో చూపిస్తాడు. అట్ ద సేమ్ టైం ఎంతటి రాజైనా యోధుడైనా కానీ ఇంటి పట్టున లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళ ప్రభావం ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తాయి సొసైటీలో అనే విషయాన్ని ఆయన సామ్రాజ్యం ఇథాకా అంటారు. ఇథాకా గురించి చదివి ఉంటాం మనం లిటరేచర్లో, ఆ పేరు బాగా వినుంటాం చిన్నప్పటి కథల్లో కూడా. ఇథాకాలో ఏం జరిగింది అనేది చూపిస్తూ ఉంటారనమాట. అందుకోసం ఈ జియోస్ అనే క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. ఇంద్రుడి పాత్రని గుర్తు తెచ్చేంత ప్రామినెన్స్ ఉన్నది. మరో క్యారెక్టర్ ఇందులో పొసిడెన్ అంటే వానదేవుడు, వరుణుడు అని చెప్తాం కదా. ఆ వానదేవుడు కన్నెర చేసేసరికి ఆ ఒడిసెస్ సైన్యం ఏమైపోయింది అనేది ఇందులో ఉంటుంది. అదో రకమైన సిమిలారిటీ. దాంతోపాటు ఎథీనా అనే పాత్ర కూడా ఉంటుంది. ఎథీనా అంటే మన పురాణాల ప్రకారం దుర్గా, సరస్వతి లాంటి దేవతల స్వరూపం అనమాట. సరస్వతి అంటే మనం జ్ఞాన స్వరూపం అనుకుంటాం, దుర్గాదేవి అంటే వీరత్వానికి ప్రతీక అనుకుంటాం కదా. ఈ రెండు కలిసి ఉన్న క్యారెక్టర్ అథీనా అనమాట. అక్కడ కూడా ఇలాంటి నమ్మిక, ఇలాంటి విశ్వాసం, ఇలాంటి పురాణ గాథలు ఉన్నాయి అని చెప్పడానికి ఈ ఎథీనా పాత్ర ఒక రిజంబ్లెన్స్ అనిపిస్తుంది. ఇక హెడ్స్ లాంటి క్యారెక్టర్లు మన యమధర్మరాజు లాంటి పాత్రలు ఉంటాయి ఇందులో. ఇలా ప్యారలల్ గా నడుస్తుందేమో, ఇది మనకి తెలిసిన కథ ఏమో అనిపించే సిమిలారిటీస్ ఇందులో చాలా ఉన్నాయి. అందుకోసమని ఒడిస్సీ అంటే మనకి తెలియకుండానో తెలుసో ఒక రకమైన క్యూరియాసిటీని, ఉత్సుకతని కలిగిస్తూ ఉంది. మరి ఒడిస్సీ ఆడితే గనక ఏంటి లాభం? హాలీవుడ్ కరువులో ఉంది. పోస్ట్ లాక్డౌన్ పీరియడ్ లో అసలు కడుపు నిండిపోయేంత హిట్ అనిపించే బ్లాక్ బాస్టర్ ఏది చూడలేదు కదా. అవతార్ సినిమాలు 1-2 వచ్చినాయి కానీ అవి ఏవి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు కదా. లార్జర్ దెన్ లైఫ్ పిక్చరైజేషన్ అన్నారు కానీ ఆ గ్రాఫిక్స్ ముఖం మొత్తేసినాయి. అందుకోసమే ఇప్పుడు ఈ ఒడిస్సీ గనక ఆడితే హాలీవుడ్ ఈజ్ బ్యాక్ అనిపించేంతగా, హాలీవుడ్ కరువు తీరిపోయేంత హిట్ కొట్టినట్టు అవుతుందేమో అనే క్యూరియాసిటీ, అనే ఎదురు చూపు వరల్డ్ వైడ్ గా మార్కెట్ లో ఉంది. అది సరే, మరి వారణాసికి ఎలాగ ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఫిల్మ్ మేకింగ్ లో, ఈ సినిమా షూటింగ్ లో ఐమాక్స్ కెమెరాని ఫుల్ రిజల్యూషన్ లో 100% తొలిసారిగా వాడాడు క్రిస్టఫర్ నోలన్ అనుకుంటున్నాం కదా. సేమ్ టెక్నాలజీతో రాజమౌళి కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ని వారణాసిలో షూట్ చేశారు. అది టెక్నికల్ పోలిక ఈ రెండింటికి. మార్కెటింగ్ విషయంలో కూడా వరల్డ్ వైడ్ గా ఒడిస్సీని ఎలాగైతే డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్షిప్ లాంటివి, ప్రమోషనల్ అగ్రిమెంట్స్ లాంటివి ఎలాగైతే నోలన్ తీసుకెళ్ళాడు మార్కెట్లోకి, రాజమౌళి కూడా అలాంటి ట్రెండ్నే ఫాలో అవుతా ఉన్నారు. అక్కడితో అయిపోలే పోలిక. ఇప్పుడు నేరేషన్ పరంగా కానీ, పురాణ గాథలకి సంబంధించి కానీ సిమిలారిటీ ఉందని చెప్పాం కదా. అలాంటివి గనక ఇప్పుడు ఈ జనరేషన్కి వరల్డ్ వైడ్గా ఒడిస్సీ తీసుకెళ్తే గనక అంతకు మించిన ఎక్సైట్మెంట్ మన వారణాసిలో, మన స్టోరీ లైన్లో అన్నిటికీ మించి మన ధార్మిక చరిత్రలో ఎలాగో ఉంటుంది. కాబట్టి వారణాసికి అడ్వాంటేజ్ అయ్యేందుకు ఒడిస్సీని మించి అని మాట్లాడుకోవడానికి ఒక పాత్ సెట్ చేసినట్టు ఖచ్చితంగా అవుతుంది కదా. పైగా గేట్లు ఓపెన్ చేసినట్టు వరల్డ్ మార్కెట్లో ఇలాంటి టెక్నికాలిటీస్తో, ఇలాంటి మార్కెటింగ్ టెక్నిక్తో ఒడిస్సీ ఇంత క్రియేట్ చేసింది సెన్సేషన్ అంటే వారణాసి అంతకు మించి ఉండొచ్చేమో అనిపించేందుకు అవకాశాలు ఉంటాయి. ఒక ప్యారలల్ లైన్స్ డ్రా చేయడం అనేది ప్రమోషన్లోను, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లోను కీలకం కదా. అందుకని ఆ లైన్స్ పరంగా చూసినా కూడా ఒడిస్సీ ఆడితే గనక మహేష్ వారణాసికి ఒక దన్ను దొరికినట్టు, ఒక పాజిటివ్ సైకలాజికల్ అడ్వాంటేజ్ వచ్చినట్టు ఖచ్చితంగా అవుతుంది కదా. అందుకోసమే ఒడిస్సీ మీద ఇన్ని ఫ్యాక్టర్స్ తోడవుతున్నాయి కాబట్టి ఇంత క్యూరియాసిటీ పెరుగుతూ ఉంది. ఇంతకీ ఒడిస్సీ గురించి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మీరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారా ఒడిస్సీ చూడడానికి?